జనవరి మార్చి కల్లా మున్సిపాలిటీల పదవీ కాలం అయిపోతుంది. మార్చి 17 నాటికి మున్సిపాలిటీల పదవీ కాలం అయిపోతుంది చాలా చోట్ల. ఓవరాల్‌గా చూసుకుంటే ఆహ్, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు పంచాయతీల పదవీ కాలము 73 రోజుల్లో అయిపోతుంది. మున్సిపాలిటీల పదవీ కాలం 55 రోజుల్లో అయిపోతుంది. ఇది ఓవరాల్ రాష్ట్రం పరిస్థితి. మున్సిపాలిటీల పదవీ కాలం 55 రోజులు. పంచాయతీల పదవీ కాలం 73 రోజులు. మరి ఎన్నికలు పెడతారా లేదా? జగన్ అయితే తన అధికారంలోకి రాగానే పెట్టాడు. కరోనా ఉన్నా కూడా ఎన్నికలు పెట్టాడు. కరోనా టైంలో ఎన్నికల సంఘం ఆపింది తప్పించి తను సిద్ధంగానే ఉన్నాడు. పర్ఫెక్ట్‌గా పెట్టుకెళ్ళాడు. తను రాగానే పెట్టుకెళ్ళాడు. ధైర్యంగా చేసుకెళ్ళాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుందా లేదా? లేకపోతే ఈ ప్రకారం అయితే ఇప్పటికే బిగిన్ అయిపోవాలి. ఇప్పుడు తెలంగాణలో కూడా లేట్ చేశారు. ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్‌గా జరగాల్సి ఉంది. మరి ధైర్యం చేస్తారు లేదా? పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. కానీ ఎన్నికల నిర్వహణ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఎన్నికల సంఘానికి చెప్పాలి. ఎన్నికల సంఘం ముందు ఆల్రెడీ ఆ మధ్యనే అడిగింది వెళ్తారా లేదా అన్నట్టు. ఏం తేల్చట్లేదు. అంటే ఎన్నికలకు వెళ్ళే ధైర్యం చాలట్లేదా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ సాధించలేం. క్రిందటిసారి చేయలేకపోయారు. 2014కు ముందు 2013లో కిరణ్ కుమార్ రెడ్డి అంత గొడవల మధ్యలో కూడా ఎన్నికలు పెట్టాడు ధైర్యంగా. కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల గెలుచుకొచ్చింది ఆంధ్ర ప్రాంతాల్లో. ఆ తర్వాతన అది 2018 దాకా ఉన్నటువంటిది. 2018లో ఎన్నికలు పెట్టాల్సి ఉన్నది, తెలుగుదేశం పెట్టల. అదే మైనస్ అయింది. ఎందుకంటే వేలాది మందికి కదా అవకాశాలు వచ్చేది. పంచాయతీ సర్పంచులు, పంచాయతీ మెంబర్లు, వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అలాగే మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్పర్సన్లు, అలాగే ఆ బోర్డు, అటు పక్కన కార్పొరేషన్లు, దానికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ఆ పైన మేయరు, డిప్యూటీ మేయర్లు, స్టాండింగ్ కమిటీ, ఎన్ని పదవులు వస్తాయి ప్రజల చేత ఎన్నికయ్యేది. ఇటు ముగ్గురు కూటమి బలంగానే ఉన్నారు కదా. ఈ టైంలో కాకపోతే ఇంకెప్పుడు సంపాదిస్తారు? కాబట్టి ముందు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. లేట్ చేస్తే ప్రజల్లో నెగిటివ్ అవుతుంది.